హలో, గుడ్ మార్నింగ్ అండి. నిన్న మార్కెట్‌కి వెళ్ళి ఈ వాక్కాయలు తీసుకొచ్చానండి. ఇక్కడ బెంగుళూరులో వాక్కాయలు చాలా బాగా సీజన్‌లో దొరుకుతాయి. 100 గ్రాములు రూ. 40. ఒక 100 గ్రాములు తెచ్చుకుంటే పప్పులోకి, పచ్చళ్ళలోకి రెండిట్లోకి కూడా ఉపయోగపడుతుంది. అది తెచ్చుకున్న వాక్కాయలను కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా కాయల్ని సగం సగం బద్దల కింద కోసేసి తర్వాత దాంట్లో జీడి అనేది ఉంటుందండి, సన్నటి జీడి ముక్క. ఆ జీడి తీసేస్తే మనకి పచ్చడి సహజమైన పులుపు మనకు తెలుస్తుంది. జీడితో చేస్తే ఆ పులుపుదనం తగ్గిపోతుంది. అసలు కాకపోయినా జీడి తినరు చాలామంది. నాకు మొదటి అదే అలవాటు. చూడండి కాయలు చక్కగా మంచి హెల్తీగా ఉన్నాయి కాయలన్నీ కూడా. అలా సగం సగం ముక్కల కింద కోసేసుకుని మనం ఇంకా పచ్చడికి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, బెల్లం ముక్క, ఇంగువ పొడి, మెంతులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ తాలింపుకి మనం రెడీ చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుని ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు, మెంతులు, వేసుకుని కొంచెం వేగుతూ ఉండంగా చూసారా, ఆవాలు మెంతులు వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో కలిపెట్టేసుకుని తర్వాత శనగపప్పు, అలాగే మన పొట్టు మినప్పప్పు. మేము తాలింపుల్లో పొట్టు మినప్పప్పు వాడతామండి. మామూలు మినప్పప్పు కంటే కూడా పొట్టు మినప్పప్పే మాకు కమ్మదనం బాగుంటుంది. తర్వాత ఇంగువ పొడి, ఇవన్నీ కూడా ఒకసారి వేసి కలిపేసుకుని వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఈ ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసుకుని వేసుకోవాలండి. కాయలు కాయలుగా వేస్తే ఏమవుతుందంటే ఒకసారి నూనె వేడికి పేలుతుంటాయి. అందుకని కాయను 2 ముక్కల కింద వేసుకుని కట్ చేసుకుని వేసుకుంటే బాగా వేగుతాయి. తర్వాత ఈ వాక్కాయ పచ్చడికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. మొదటి రోజు చేసినటువంటి కారము మర్నాడికి తగ్గిపోతుంది. దీంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది. పులుపు డామినేట్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఏం చేయాలంటే ఈ తాలింపు అంతా అయిపోయిన తర్వాత స్టీల్ పళ్ళల్లోకి మొత్తం అంతా తీసేసుకోవాలి. పైపైన తాలింపు అంతా కూడా తాలింపు అంతా తీసేసుకుని మళ్ళీ అదే బాండీలో చూసారు, తాలింపు అంతా వేగిపోయింది. పక్కన స్టీల్ పళ్ళల్లో పెట్టాను. మొత్తం అంతా తీసేసుకోవాలి. బాండీ ఖాళీ బాండీ చేసేసుకోవాలి. దాంట్లో ఉన్న అడుగునున్న కొద్ది నూనె చాలు. దాంట్లోనే ఈ వాక్కాయ ముక్కలన్నీ కూడా వేసేయాలి. సగానికి కోసుకున్న వాక్కాయ ముక్కలు చక్కగా కోసుకొని అటు ఇటు కలిపి పెడుతూ తర్వాత బెల్లం ముక్క కూడా నేను దాంట్లోనే వేసాను. చూడండి ముక్కల పైన. అంటే ఆ బెల్లం కూడా వేడికి కరిగిపోతుంది. కరిగి ఆ ముక్కలతో పాటు సమానంగా వేగుతుంది. వేగటం అంటే మనం మూత పెట్టుకుంటే కొంచెంసేపు మగ్గుతుంది. దాంట్లోనే ఉప్పు వేసానండి, సరిపడా ఉప్పు. పసుపు కూడా మనకి ఇవన్నీ తెలిసినవే కదండి పచ్చళ్ళు చేసేటప్పుడు. పసుపు తర్వాత ఉప్పు, పసుపు ఉప్పు 2 కూడా వెంటనే వేసేయాలి. దీంట్లోనే మనం ఇంకా మీకు కావాలనిపిస్తే కొత్తిమీర కూడా బాగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి. దీంట్లోనే చాలామంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. నేను వేయట్లేదు. నాకంటే పచ్చిగా అంటే ప్యూర్గా ఈ వాక్కాయలు తాలింపులో వేసుకుని పచ్చడి చేసుకుని తింటే బాగుంటుంది అని ఆలోచన. చూసారు, పైన మూత పెట్టాము.
మూత పెట్టడం వల్ల ఆ వేడికి లోపల ఉన్నటువంటి వాక్కాయలన్నీ కూడా మగ్గిపోతాయి. తర్వాత మిక్సీ జార్లోకి ఈ చల్లారిపోయినటువంటి తాళింపు అంతా కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తాళింపు మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే తర్వాత ఈ ముక్కలు ఒకసారి చెక్ చేసుకోవాలి. వేగిందా, వేగలేదా, మగ్గిందా, మగ్గలేదా ఒక మరి చూసుకోవాలి. బెల్లం ముక్క కూడా వేసాం కాబట్టి బెల్లం ఆ వేడికి కరిగిపోయింది. అదే తాళింపులో ఈ వాక్కాయ ముక్కలు మగ్గిపోయింది. చూసారా, అడుగున బెల్లం పాకంలాగా కొద్దిగా అడుగంటుంది. మొత్తం అన్ని కలిపి మిక్సీ వేసుకోవాలండి.